హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాయి క్లాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేమందరూ అంటే ఒక 6 మెంబర్స్ ఆడవాళ్ళందరూ కలిసి డే అవుట్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అది కూడా మేము కార్తీక మాసంలో చేసుకున్నాం. బట్ కార్తీక మాసం అయితే అయిపోయింది, ఇప్పుడు మార్గశిర మాసం కూడా వచ్చేసింది. ఫస్ట్ అయితే మన ఆడవాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను, ఒక్కొక్కళ్ళే బయలుదేరిస్తున్నాను దగ్గరుండి. అందరూ బయలుదేరి రోడ్డు దగ్గరికి వచ్చే టైంకి అయితే ఇంకొక అమ్మాయి లేట్ అయిపోయింది. ఇలా ఆడవాళ్ళతో అందరితో కలిసెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అలా ఫైనల్లీ మనమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి. ఫ్రీ బస్ ఎక్కి మొత్తం ఊర్లన్నీ తిరిగేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం, ఎక్కడ డబ్బులు తీయకుండా. మనకైతే ఒక సీట్ కూడా దొరికింది. ప్రజెంట్ సీట్ దొరకడమే చాలా కష్టమైపోయిందండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారు కదా, మేమైతే పుణ్యగిరి వెళ్ళాం ఫ్రెండ్స్. పుణ్యగిరి వెళ్ళడానికి ఫస్ట్ అయితే మనం కొత్తవలస బస్సు అయితే ఎక్కేసాము గాజువాక్ నుంచి. అక్కడ కొత్తవలస కాంప్లెక్స్ దగ్గర అయితే దిగాము. అక్కడి నుంచి మనమైతే పుణ్యగిరికి అయితే ఇంకొక బస్సు ఎక్కాలంట ఎస్కోటకి అయితే మేమైతే కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం కదా, ఒక అరగంట వరకు బస్సు రాలేదండి. వచ్చిన బస్సు కూడా పల్లె వెలుగు వచ్చింది. వచ్చిన బస్సు కూడా ఫస్ట్ది ఖాళీ లేదు, అందుకని మేమైతే సెకండ్ది ఎక్కాము. పల్లె వెలుగు కూడా మనకి ఫ్రీ అండి. చూసారా మనం ఎంత డబ్బులు మిగిలిస్తున్నామో, అందుకని మేమైతే డే అవుట్ వేసుకున్నాము ఆడవాళ్ళందరూ కలిపి, ఫ్రీ కాబట్టి. ఎస్కోట్ అయితే వచ్చేసాము. ఎస్కోట్ నుంచి మనీ పుణ్యగిరికి అయితే మనం ఆటో స్టాండ్కి అయితే వెళ్తున్నామండి. అక్కడ బస్సు ఫెసిలిటీ అయితే లేదంట ఎస్కోట్కి. అది ఓన్లీ శివరాత్రి టైంలోనే మనకి బస్ ఫెసిలిటీస్ అవన్నీ అయితే ఉంటాయంట, అందుకని మేమైతే ఆటో ఎక్కేసామండి. ఆటోలో అయితే మనకి 6 మెంబర్స్కి ఒక 200-300 అయితే అడుగుతున్నారు. మీరైతే బేరం ఆడండి. మేమైతే 6 మెంబర్స్కి ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అయితే ఇచ్చేసామండి. వన్ సైడ్ 150 రూపీస్ అన్నారు. సరే కదా, అటు ఇటు అతను ఏమన్నారు ఆటో అతను, మేము వెయిట్ చేస్తామండి, మీరైతే పుణ్యగిరి దర్శనం అయితే చేసుకొని వచ్చేయండి, అప్పుడు మళ్ళీ రిటర్న్ కూడా మేమే తీసుకెళ్తాము, నంబర్ తీసుకోండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్ అయితే లేదండి, చాలా ఇబ్బంది పడిపోయాం సిగ్నల్ లేక. అతను కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు. అతని భయం ఏంటి, రిటర్న్ అయితే ఎవరు వెళ్ళరు కదా, చాలామంది వెహికల్స్తో వస్తున్నారండి పుణ్యగిరి. మాలా బస్సులు ఎక్కి ఇలా అయితే రావట్లేదు. శివరాత్రి టైంలో అయితే ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉంటారంట. మేమైతే ఎస్కోట్ నుంచి పుణ్యగిరి రాగానే అలిసిపోయామండి, అందుకని రసలు అయితే తాగడానికి అక్కడ అయితే వెయిట్ చేస్తున్నాము. మనకి పుణ్యగిరి ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుందండి. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ వినాయకుడికి దర్శనం చేసుకొని ఎంటర్ అవ్వండి, ఎందుకంటే కొండ మనం బాగా ఎక్కాలి, మనకి దేవుడు శక్తిని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మనకి వెళ్ళే దారిలోనే చాలా బొమ్మలు, నెక్స్ట్ ఏమిచ్చి తినేవి, ఐస్ క్రీమ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. పైకి ఎక్కే కొలది ఏమీ ఉండవండి. అక్కడ పిల్లలతో వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోయిందండి నిజంగాన. మా అక్క అయితే మొయిలాకి ఏకంకి తల మీదకి ఎక్కించేసుకుంది, ఎందుకంటే కొండ అస్సలు తరగట్లేదు. అందులోని మనకి ఎక్కువ ఎక్కం కదా, మనకు కూడా అంత ఐడియా లేదు, అందుకని మేమైతే నెమ్మదిగా ఎక్కుతున్నాం. ఎక్కే టైంకి అప్పుడే ఆవేశం వచ్చేస్తుంది, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆవేశం వచ్చేస్తుంది. క్రౌడ్ ఆ రోజు అయితే మండే వల్ల బాగానే ఉన్నారు. మనకి వెళ్ళే దారిలోనే చిన్న చిన్న చెరువులు అవన్నీ అయితే ఉంటాయి. మా బాబోయ్ ఎక్కి ఎక్కి అలసిపోయానండి పిల్లలతోని. మా చిన్ను అయితే అలా అంటుకుపోయింది నాకైతే. ఎంట్రన్స్ అయితే మనకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఇంకా ఎంట్రన్స్ 20 రూపీస్ తీసుకుంటే ప్రతి టెంపుల్లోనే అలా అయిపోయిందండి ఏంటో కానీ. ఇంకా మనకి పొంతులకి హుండీలో ఇంకేం డబ్బులు వేస్తాము, వీళ్ళు ఇక్కడే ఎంట్రన్స్ తీసేసుకుంటే. ఎంట్రన్స్ 20 రూపీస్ ఇచ్చేసి మనమైతే యాత్రను అయితే స్టార్ట్ చేస్తున్నామండి. మన ఆడవాళ్ళందరూ మనకు అక్కడే చాలామంది అడుక్కున్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళైతే ఫస్ట్ చెప్తారు ఇక్కడే వేసేయండి అమ్మ, పైకి వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ మంది ఉంటారు అని వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయని వాళ్ళ బాధ కదా. మనకి పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి, ఫుల్ గ్రీనరీ. మొత్తం మనకి వెళ్ళే దారిలోని స్టెప్స్ ఎక్కే దారిలో అయితే అటు ఇటు ఫుల్గా కోనేరులు అంటే చిన్న చిన్న దారులు వస్తాయండి. అండ్ మనకి కొండ కూడా ఉంటుంది శుభ్రంగాన. కానీ చాలా ఓపిక ఉండాలండి కొండ ఎక్కాలంటే నిజంగా. నేనైతే అస్సలు ఎక్కలేకపోయానండి, చాలా అంటే చాలా సఫర్ అయ్యాను కొండ ఎక్కడానికి కూడా. బట్ ఏం చేస్తాం, మా గ్యాంగ్ అందరూ లేదు ఎక్కగలవు అంటే. నాకైతే ఒక టైంలో అయితే చాలా ఆవేశం కూడా వచ్చేసింది. వెళ్ళే దారిలో చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ. ఇక్కడే ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనుకున్నారు, ఎక్కడ రాయి దొరికితే అక్కడ ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నారండి, అంటే రాయి మీద రాయి అయితే పెట్టేస్తున్నారు. చాలామంది జనాల్ని వచ్చే దారిలో అడుగుతున్నారు ఇంకా ఎంత దూరం ఉంది, ఇంకా ఎంత కొండ ఎక్కాలి అని. బట్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఉంది ఎక్కండి, ఇంకెక్కడ ఇప్పుడే స్టార్ట్ చేశారు మీరు అని. బట్ నేను వెళ్ళే దారి అంతా నేను అడుగుతానే ఉన్నానండి. అదిగోండి అక్కడ నాది గుండె తిరగబడిపోయింది నిజంగా కొండంతా ఎక్కే టైంకి. మా ఆడవాళ్ళందరూ బాగానే ఎక్కేసారు, నేను ఒక్కదాన్ని ఒక 10 మినిట్స్ వరకు అసలు. అందులో పిల్లల్ని ఎత్తుకోవడం, వెనకాల బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, వాటర్ బాటిల్ ఇవన్నీ నాకు ఇచ్చేసారు.
బట్ దానివల్ల అయితే నేను చాలా సఫర్ అయ్యానండి. మా అమ్మ అలా యాక్టివ్గా నడుస్తున్నారు, నేనే నడలేకపోతున్నాను. ఏంట్రో బాబు ఆ పిల్లలతో నాలు ఎత్తుకున్న వాళ్ళు నడుస్తున్నారు. ఒక టైంలో అయితే పిల్లల్ని ఇద్దరిని ఇచ్చేసి నేనైతే నమ్మని నడుద్దాం అనుకున్నాను. బట్ వీళ్ళందరూ పరిగెట్టేస్తున్నారు. ఎంత ఓపిక ఉందో మా వాళ్ళకి అయితే నిజంగానే. ఆ చిన్న పిల్లోడు చూడండి, ఇషాన్ కూడా నడిచేస్తున్నాడు. బట్ నేనైతే నడలేకపోతున్నాను. బట్ ఏం చేస్తాం, ఫైనల్లీ కొండకైతే వచ్చేసామండి. అక్కడ దారి ఉంటే ఆ దారి కొంచెం అయితే జల్లుకొని టెంపుల్కి అయితే ఎంటర్ అవుదాం అనుకున్నాం. ఇన్ని కోతులు ఉన్నాయండి లిటరల్లీ. నా ఫోన్ పట్టుకెళ్ళిపోద్దేమో అనుకున్నాను. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి అయితే మనకి చాలా బాగుంటుందండి. టెంపుల్ అయితే చూడాల్సిన ప్లేసే. బట్ ఏమైంది, ఆ కొండ ఎక్కడం మాత్రం చాలా కష్టమండి నిజంగానే. అక్కడ లోపలైతే వీడియోస్ ఫొటోస్ అయితే నాట్ అలౌడ్ అంట. మేము వెళ్ళే టైంకి అయితే డబ్బులు లెక్కిస్తున్నారు. అంటే కార్తీక మాసంలో వస్తాయి కదా శివుడికి బాగా, అది శివాలయం వల్ల మనకైతే డబ్బులు అయితే కౌంట్ చేస్తున్నారు. వీడియోలు అయితే తీయకూడదన్నారు. మేమైతే పైనుంచి వ్యూ చూస్తున్నాం. వ్యూ అయితే సూపర్ అండి నిజంగా. పుణ్యగిరి కూడా ఒక క్షేత్రం ఉంది, దానికైతే మనం వెళ్ళవచ్చు కూడా. బట్ స్టెప్స్ ఎవరైతే ఎక్కగలరో వాళ్ళు మాత్రమే ఎక్కండి, లేకపోతే ఎక్కలేమండి. అక్కడ అయిన తర్వాత అక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు అన్నారు. దానికి ఇంకా కొంచెం కొండ ఎక్కాలి. బట్ మనం ఏమనుకున్నాం, మనమైతే ఏం తెచ్చుకోలేదు, ఎలా అయినా ఫుడ్ తినేసే వెళ్ళాలనే మనమైతే వచ్చేసామండి. మనకి ఆ రోజు అయితే సాంబార్ అన్నం, అట్కే ఫ్రై, ఒక ప్రసాదం కూడా పెట్టారు. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉందండి. ఎందుకంటే ప్రతిరోజు అన్న సంతర్పణ అవుతుందంట. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అన్న సమారాధనకు కూడా వెళ్ళండి. ఎందుకంటే ఫ్రీగా పెడుతున్నారు, ఎందుకు మిస్ అవ్వాలి. అందుకనే మేమైతే అందరూ భోజనం చక్కగా తినేసామండి. టేస్ట్ కూడా నేను చెప్పినట్టు చాలా బాగుంది. అదిగోండి వచ్చే దారిలోని కోతులు అవి బ్యాగ్లే లాగేస్తాను భయం వేసేస్తుందండి నిజంగానే. ఎంత భయంతో వచ్చాము తెలుసా. కోతులు మొత్తం మనకి కొండంతా చాలా మటుకు కోతులు ఉంటాయండి. దాని తర్వాత అక్కడ చిన్న గంగ ఉంది, వెళ్దాము దారికి అని అన్నారు. అక్కడ మళ్ళీ స్టెప్స్ ఎక్కడం, స్టెప్స్ ఎక్కడం అన్నది నాకు చాలా పెద్ద టాస్క్ అయిపోయిందండి. చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో. మా వాళ్ళు అయితే ఇంకా యాక్టివ్గా ఉన్నారు. అక్కడి నుంచి మనకైతే చిన్న గృహ ఉందన్నాను కదా, ఆ గృహ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడి నుంచి వాటర్ వస్తుందండి, ఫ్లో అయితే చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా స్నానాలు చేసుకోవచ్చు నీట్గా, ఎందుకంటే దారి వస్తుంది కాబట్టి. మనమైతే ఆ కోనేరు దగ్గర అంటే ఆ దారి దగ్గర నుంచి అయితే మనకి వెళ్ళే దారిలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చూడండి వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోండి. దాని తర్వాత పక్కన మంగమ్మ, పద్మావతి దేవి అందరూ ఉన్నారు. మేమైతే వాళ్ళందరినీ దర్శనం చేసుకొని అక్కడి నుంచి సన్యాసపురం దగ్గర అంట, అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము. సన్యాసపురం అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ లేనండి, 20 రూపీస్ అండి ఎంట్రన్స్ టికెట్. క్రౌడ్ కూడా ఏం లేరండి. బట్ ఎంట్రన్స్ టికెట్ ఏంటో నాకైతే ఏం అర్థమవట్లేదు. అక్కడి నుంచి మనకైతే చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరులో ప్రజెంట్ అయితే స్నానాలు ఏమీ చెయ్యట్లేదంట. మేమైతే కోనేరుకి, దాంతోపాటు పక్కనే కృష్ణుడిది కూడా గుడి ఉంది, ఆ గుడికి అగోండి కోనేరు దగ్గర అయితే అసలు జనాలే లేరండి. చెప్తున్నా క్రౌడ్ అయితే ఏం లేరు. బట్ ఎంట్రన్స్ టికెట్ మాత్రం 20. ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే దేవుడి దగ్గర కూడా చాలా కమర్షియల్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు ఇలా కమర్షియల్ అయిపోతే మనం పంతులకి ఏం డబ్బులు వేస్తాము. వాళ్ళకి ₹1 ₹2 వేస్తే మన వైపు ఎంత విచిత్రంగా చూస్తున్నారో తెలుసా. మేమైతే ఏం చేస్తాం మరి, ప్రతి దగ్గర డబ్బులు వేసుకొని అవుటింగ్ అయితే వచ్చాము. మాకైతే మొత్తం ఈచ్ పర్సన్కి ఎంత అయిందంటే ఎస్కోట్ వెళ్ళడానికి 160 రూపీస్ అయితే అయ్యిందండి. ఎందుకు 160 రూపీస్ అయ్యింది, మీరు ఫ్రీ బస్కి వచ్చారు కదా అనుకోవచ్చు. బట్ ఎస్కోట్కి అంటే మన ఎస్కోట్ నుంచి పుణ్యగిరి వెళ్ళడానికి 30 రూపీస్, అటు నుంచి వచ్చేటప్పుడు 30 రూపీస్, అక్కడి నుంచి సన్యాసపురం 30 రూపీస్, సన్యాసపురం నుంచి మనీ ఎస్కోట్ రావడానికి 30 రూపీస్, దాని తర్వాత క్రస్ ఒక తాగామంటే 20 రూపీస్. అలా మాకైతే ఈచ్ పర్సన్కి 160 రూపీస్ అయ్యింది. మేమేమనుకున్నాం, ఎలాగా మనకి దర్శనం అయిపోయింది కదా, అక్కడి నుంచి పెందుర్తి వెళ్దాము. అంటే ఎస్కోట్ నుంచి పెందుర్తి అన్నది చాలా దగ్గరండి, ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది అని అన్నారు. మనం ఇంకా ఆగుతామా, ఫ్రీ బస్సే కదా ఎక్కేసాము. అక్కడి నుంచి అంటే మన పెందుర్తి అయితే కాంప్లెక్స్ దగ్గర దిగిపోతే అక్కడి నుంచి టెంపుల్కి అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి 10 రూపీస్ అండి ఈచ్ పర్సన్కి. ప్రతి దగ్గర నేనైతే కాస్ట్ కూడా చెప్తున్నాను, మీకైతే యూస్ఫుల్ అవుతుందని. పెందుర్తి టెంపుల్ అయితే అండి, అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. ఆ గోపురం కానీ, ఆ ఫినిషింగ్ కానీ, గోల్డ్ గోపురము చాలా అంటే చాలా బాగుంది. లోపల విగ్రహం కూడా చాలా అందంగా ఉందండి. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి ఎంట్రన్స్ అవ్వగానే అక్కడ
పైప్ కనెక్షన్ ఉంది, కాల్ అయితే కడుక్కున్నాము. ఫ్రీగా మనకి చెప్పులు స్టాండ్ కూడా ఉంటుంది, అక్కడైతే స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఎంటర్ అయితే అయ్యాము. ఎంటర్ అయ్యే టైంలో ఫస్ట్ అయితే చిన్న వినాయకుడి టెంపుల్ అయితే ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అందరి టెంపుల్స్ చిన్న చిన్న ఉన్నాయండి. వాళ్ళందరినీ దర్శించుకొని మనమైతే అయ్యప్ప స్వామి టెంపుల్కి పైకి అయితే స్టెప్స్ అయితే ఎక్కుతున్నామండి. ఎక్కే టైంలో అయితే ఆ రోజు ఒక 5:30 అలా అయ్యింది. 6:30కి హారతి ఇస్తామండి, ఇన్ కేస్ ఉండాలి అనుకుంటే ఉండండి అంటే లేదండి మాకు బస్ టైం అయిపోతుంది అని అయితే మేమైతే చెప్పామండి. ఫస్ట్ మన అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే ఎంటర్ అవ్వగానే ఆ పీస్ఫుల్ అండి, నిజంగా ఎంత బాగుందండి టెంపుల్ మాత్రం. నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు టెంపుల్ అయితే. బట్ గోల్డ్ ఫినిషింగ్ అన్నది కొంచెం షేడ్ అయితే అయ్యిందండి. ఫస్ట్ స్టార్టింగ్లో రీల్స్లో చూపించే అంత అయితే ఏం లేదు, బట్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది టెంపుల్ మాత్రం నిజంగాన. చాలామంది అక్కడే మనకి విడుములు కూడా తీసేస్తున్నారండి. నెక్స్ట్ ఏంటి, వాష్రూమ్స్ అవన్నీ కూడా నీట్గానే ఉన్నాయి, ఇన్ కేస్ ఎవరైనా యూస్ కూడా చేసుకోవచ్చు. టెంపుల్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము దాని చుట్టూ మనకి చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ విజిట్ చేస్తున్నాం ఫ్యామిలీ మొత్తము. ఒక 6 మెంబర్స్ ఆడవాళ్ళు ఒక బస్ మీద వచ్చి ఆ గ్యాంగ్ని అంతా మెయింటెనెన్స్ చేయడం కూడా కష్టమేనండి. ఒకళ్ళు ఒకటి అంటారు, బట్ అందరూ ఒకే మాట మీద మేమైతే టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాము. ఇంత బాగా ట్రిప్ అవుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే అందరూ చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా ఓపిక్గా అన్ని టెంపుల్స్ అయితే చూసుకొని వచ్చేసామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దాము, అందరూ డే అవుట్ ఆడవాళ్ళందరూ అనుకొని ఇలా ప్లాన్ అయితే అయ్యింది. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది కూడా. ముందు రోజు మా మమ్మీ 8 o'clock 9 o'clock అన్నది వెళ్దామా అని, ఎందుకులే చూద్దాంలే అన్నది. అలాంటిది నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి రెడీ అయ్యి ఉండి వెళ్దాం అన్నది. చూసారా, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది కాబట్టి అయ్యింది, లేకపోతే అస్సలు అవ్వదండి. మనకి చుట్టూ చాలా ప్లేస్ కూడా ఉంటుంది పెందుర్తి అయ్యప్ప స్వామి టెంపుల్ చుట్టూ. అక్కడి నుంచి కింద కూడా టెంపుల్ ఉంటుందండి, అక్కడికి కూడా వెళ్ళండి. అక్కడైతే శివపార్వతులు అయితే విగ్రహం కూడా పెట్టారండి. నెక్స్ట్ ఏంటి, చిన్న చిన్న టెంపుల్స్ అన్నాను కదా, ఆంజనేయ స్వామిది, అన్ని టెంపుల్స్ ఉన్నాయి, అందరినీ మీరు విజిట్ చేసేయచ్చు. ఇది ఒక్క టెంపుల్కి వస్తే చాలా మటుకు టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసినట్టే. అక్కడి నుంచి మనమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మన పెందుర్తి నుంచి అదే టెంపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలి, అక్కడ ఒక 10 rupees అయితే ఇవ్వాలి. మనమైతే ఆటో ఎక్కేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాము. అదే డిస్కషన్ అయితే అవుతుంది. ఇంకా హారతికి కూడా ఉండలేమైతే చెప్పేసానండి, ఎందుకంటే అక్కడ ఇంకా టైం అయిపోతుందని కొంచెం భయంగా ఉంటుంది కదా, అందుకని. అక్కడి నుంచి మనమైతే పెందుర్తి కాంప్లెక్స్కి అయితే వచ్చేసి ఆ నైట్ అక్కడైతే చాలా సఫర్ అయ్యామండి. బస్సులు దొరకలేదు, దొరికిన ఫుల్ రష్గా ఉండి పిల్లలతో ఎలారా బాబు అనుకుండి వాళ్ళం. బట్ ఏం చేస్తాం, ఫైనల్లీ అక్కడ అటువైపు ఏంటి తగరవల్స్ బస్సులు అవన్నీ అయితే వస్తున్నాయి, కానీ మనమైతే 55D అయితే ఎక్కేసాం. ఇక్కడితో నా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. బాయ్ గా.